శ్రీవారి లడ్డూ విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు మే నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మే నెలలో 1,21,35,528 లడ్డూలను విక్రయించారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2024 మే నెలలో 1,01,000 లడ్డూలు విక్రయించారు. 2025లో ఇది 1,10,00,000కు పెరిగింది. శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతను అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది టీటీడీ. సాధారణ రోజుల్లో 4 నుంచి 4.5 లక్షల వరకు లడ్డూలు తయారవుతుండగా ప్రత్యేక సందర్భాల్లో ఉత్పత్తిని మరింత పెంచుతోంది. లడ్డూ తయారీకి 68 టన్నుల ముడి పదార్థాలు వినియోగిస్తారు. రోజుకు సుమారు 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శనగపిండి, 16 టన్నుల నెయ్యి, 3.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండు ద్రాక్ష, 400 కిలోల యాలుకలు, 800 కిలోల కలకండ వాడుతున్నారు. ఒక చిన్న లడ్డూ తయారీకి సగటున 167 నుంచి 170 గ్రాముల ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఇందులో సుమారు 78 గ్రాముల చక్కెర, 39 గ్రాముల శనగపిండి, 36 గ్రాముల నెయ్యి, 7 గ్రాముల జీడిపప్పు, 3 గ్రాముల ఎండు ద్రాక్ష తదితర పదార్థాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూకు భారత ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపును మంజూరు చేసింది. లడ్డూ తయారీ విక్రయాలకు సంబంధించి FSSAI లైసెన్స్ కూడా టీటీడీకి లభించింది. దీంతో శ్రీవారి లడ్డూ నాణ్యత, ప్రామాణికత మరింత బలోపేతమైంది. ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల్లో ఎలాంటి మలినాలు లేకుండా చూసేందుకు శ్రీవారి పోర్టులో 2 అత్యాధునిక AI ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ముడి పదార్థాల్లోని మలినాలను తొలగించి అత్యుత్తమ నాణ్యత గల ముడి సరుకులను మాత్రమే వినియోగిస్తున్నారు.